ఓకే, ఏం చేస్తున్నా? చికెన్ పిక్కలా? ఓకే, బోన్లెస్ చికెన్. ఓకే ఓకే, ఏటైతే యాడ్ చేసుకో చికెన్ పిక్కలోకి? చికెన్ పిక్కలు మనం తీసుకుంటే 1 kg. ఓకే, 1 kg చికెన్ కి మనము 2 teaspoon సాల్ట్, ఓకే, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఓకే, మిక్స్ చేసి బాగా ముక్కలకి పడేలాగా బాగా మిక్స్ చేసి ఓకే, దాన్ని మనం 15 minutes ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. తర్వాత ఇది మనం పొడి వేసుకోవాలన్నమాట. ఓన్ గా మేక్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా ఏటైతే మిక్స్ చేసాం ఇందులోనే? ఈ పొడి మనం బయట కాకుండా మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలా. ఓకే, ఏంటేంటి వేసానంటే 2 దాల్చిన చెక్కలు, నెక్స్ట్ 7 లవంగాలు, నెక్స్ట్ యాలకులు ఏమించి 4, నెక్స్ట్ 4 teaspoon ధనియాలు, నెక్స్ట్ 1 teaspoon జీలకర్ర అండ్ 1 full teaspoon ఆవాలు వేసుకుని నెక్స్ట్ 1 teaspoon మెంతులు. ఇవన్నీ వేసుకుని మనము ఇలాగ మనము లైట్ ఎల్లోయిష్ వచ్చే వరకు మనం ఇట్లాగా చేసుకోవాలన్నమాట. ఫ్రై లాగా. ఈ చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేసుకోవాలి? 15 minutes మ్యారినేట్. ఓకే, 15 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. చేసుకున్న చికెన్ ని తీసి ఇందులో వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? సో మనం ఇంకొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. బికాజ్ ఎగ్జాక్ట్ 2 cups అనే కాదు, మనకి చికెన్ సరిపడే అంత మనం ఆయిల్ వేసుకొని వేసుకోవాలన్నమాట. సో అలా బాగా వేగాలి చికెన్ అనేది. వాటర్ అంతా పోయేదాకా? వాటర్ అంతా పోయి బాగా వేగినాక అప్పుడు మనం చేసిన పొళ్ళు అవన్నీ వేసుకోవాలి. సో లో అండ్ హై ఫ్లేమ్లో మనం పెట్టుకుని ఇలాగ చికెన్ వేసుకోవాలి. సో వాటర్ అంటే ఇట్లా బయటికి ఇలా తేలుతుంది. ఇలా తేలిన తర్వాత అప్పుడు ఎల్లోయిష్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా వేసుకుంటూనే ఉండాలి. సో ప్రెసెంట్ వాటర్ అంటే పైకి వచ్చిందనమాట. సో బాగా వేగాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు మనము చేసుకున్నాము. చూడండి ఎలా ఫ్రై అయిందో, మంచి బ్రౌన్ కలర్ అయింది. సో ఇట్లా ఫ్రై అయ్యే వరకు చేసుకొని ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి దింపేస్తాము. బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కలుపుకోవాలి నీట్గా. మొత్తం బాగా ఒక 2 minutes అలా కలుపుకోవాలి. 2 to 3 minutes కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుతున్నాం కదా. సో 2 to 3 minutes బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేపుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. సో మొత్తం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా కలిపాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పొడి ఫుల్గా వేసి కలపాలి. ప్రతి మొక్కకి అంటేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పావు సాల్ట్ వేయాలండి, పావు ఉప్పు, నెక్స్ట్ పావు కారం వేసుకొని మనం కలుపుకోవాలి. ఉప్పు కారం వేసాం కదండి. ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యే వరకు అప్ టు 5 minutes కలుపుకొని ఇలా ఫుల్గా ఆయిల్ బాగా కొంచెం తేలినాక అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసావు కదా, నెక్స్ట్ ఏంటి? సో బాగా చల్లారిపోయిన తర్వాత మనము 2 lemons తీసుకోవాలి. ఈ 2 lemons మనం అందులో మనం పిండుకోవాలన్నమాట. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం లెమన్ ఫుల్గా వేసి మనం మిక్స్ చేస్తున్నాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో చికెన్ పికిల్ రెడీ. ఏ